మమ మనము అసెస్మెంట్ చేయడానికి వచ్చామమ్మ వేరియబుల్స్ మీద. ఓకేనా? ఫస్ట్ అసెస్మెంట్‌కి వచ్చాము. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు జావా స్క్రిప్ట్‌లో ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేస్తుంటే మాత్రం మీరు ఇది నేను చెప్పింది చెప్పినట్టుగానే ఫాలో అవ్వండి మమ్మ. ఇప్పుడు నువ్వు బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఓకేనా? దానిలో మనకి టాప్ రైట్ కార్నర్‌లో మనకి సెట్టింగ్ అని 3 డాట్స్ కనిపిస్తాయి మమ్మ గూగుల్ క్రోమ్‌లో అయితే. ఆ 3 డాట్స్‌ని క్లిక్ చేస్తే మీకు ఒక మోర్ టూల్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మమ్మ. ఓకేనా? ఆ మోర్ టూల్స్‌లోకి వెళ్ళి డెవలపర్ టూల్స్ అని ఉంటుంది మమ్మ. ఓకేనా? ఆ డెవలపర్ టూల్స్ మీద క్లిక్ చేయమమ్మ. ఓకేనా? ఇక్కడ గూగుల్ క్రోమ్ వాడుతుంటే కనుక నువ్వు విండోస్ అయితే కనుక కంట్రోల్ షిఫ్ట్ ఐ అనే కమాండ్ కొట్టు మామ. ఓకేనా? నేను అది కొట్టి చూపిస్తున్నాను నీకు. నేను ఇది కొట్టిన తర్వాత చూడు మామ, ఇక్కడ నాకు కన్సోల్ విండో అనేది ఓపెన్ అయింది మామ. ఓకేనా? ఈ కన్సోల్ విండో అనేది చాలా ఇంపార్టెంట్ మామ. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కోడ్ ఏమైనా రాస్తే కన్సోల్ డాట్ లాగ్ అని వాడితే అది అక్కడ ప్రింట్ అవుతుంది మామ. ఇప్పుడు మనకి కన్సోల్ CONSOLE కన్సోల్ డాట్ LOG లాగ్ హాఫ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఈ మధ్యలో ఏదైతే స్ట్రింగ్ రాసే స్ట్రింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, స్ట్రింగ్స్ అంటే డబుల్ కోట్స్తో స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఓకేనా? లేకపోతే సింగిల్ కోట్ స్టార్ట్లో ఉంటుంది, ఎండ్లో ఉంటుంది. ఇది స్ట్రింగ్ అంటారు మామ. ఒకవేళ ఇంటీజర్ అనుకో, నెంబర్స్ ఉంటాయి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉంటాయి మామ. ఓకేనా? అయితే మనము కన్సోల్ డాట్ లాగ్కి మనము ఏమిస్తే అది ఇక్కడ నేను ఏదైతే చెప్పినో కన్సోల్లో అది కనిపిస్తుంది మామ. ఓకేనా? ఇప్పుడు మీరు నేను ఇక్కడ కోడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టాను కదా మామ. ఈ కోడ్ తీసుకొని నీ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ని క్రియేట్ చేసి నీ ఈ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఎక్స్టెన్షన్ ఇచ్చి నేను ఇచ్చిన కూడా అక్కడ కాపీ పేస్ట్ చేయమమ్మా. ఓకేనా? ఆ తర్వాత దాన్ని బ్రౌజర్లో ఓపెన్ చేయమమ్మా. ఓకేనా? అప్పుడు చూడు మామ, మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్లోకి పోయి చూడు. ఇక్కడ నీకు A = 10, B = 20, C = 30 అని ఇచ్చాను కదా మామ. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ A, కన్సోల్ డాట్ లాగ్ B, కన్సోల్ డాట్ లాగ్ సి అని ఇచ్చాను కదా. ఈ ఏబిసిలు ఏ వాల్యూస్ ఉన్నాయో అవి మీకు కన్సోల్ డాట్ లాగ్లో కనిపిస్తాయి మామ. ఇక్కడ నాకు ఏం కనిపించిందో నేను చూపించాను మామ. మీరు కూడా సేమ్ అవుట్పుట్ చూసారో లేదో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి మామ. ఓకేనా? మామ మనం సెకండ్ అసెస్మెంట్కి వచ్చేసాము. ఈ అసెస్మెంట్లో మనం ఏం చేద్దాము అని అంటే బ్లాక్ స్కోప్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు క్లియర్గా అర్థం చేయడానికి ట్రై చేస్తామమ్మా. ఓకేనా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం వేరియబుల్స్. ఓకేనా? వేర్ వాడితే ఏమవుతుంది, లెట్ వాడితే ఏమవుతుంది, కాన్స్టెంట్ వాడితే ఏమవుతుంది అని. అవునా కదా? సో ఇప్పుడు మనం సింపుల్గా ఒక బ్లాక్ క్రియేట్ చేద్దాం. బ్లాక్ అంటే ఏంటో తెలుసు కదా మామ. ఒక కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే దాని మధ్యలో ఉన్నదంతా కలిపి ఒక్క స్కోపే అవుతుంది. ఓకేనా? ఆ స్కోప్ లోపల డిఫైన్ చేసిన వేరియబుల్స్ బయట యాక్సెస్ అవ్వవు అనేది బ్లాక్ స్కోప్ అనేది చెప్తుంది. ఓకేనా? ఇక్కడ నేను వేర్ లెట్ కాన్స్టెంట్ యూజ్ చేసి వేరియబుల్స్ డిఫైన్ చేశాను. చూసారు కదా మనం, x = 10, y = 20, z = 30 అని పెట్టాను. ఓకేనా? ఇక్కడ x అనేది మాత్రమే వేర్ అని ఉంది. మిగతావి రెండు వేర్ లెట్ అండ్ కాన్స్టెంట్ అని ఉన్నాయి మామ. ఓకేనా? ఇక్కడ నువ్వు కన్సోల్ డాట్ లాగ్ బయట పెట్టాను కదా x అని. ఇది x అనే వేరియబుల్ ఆ బ్లాక్ నుంచి బయటికి కూడా యాక్సెస్ అయ్యి అక్కడ మనకి x అనే వేరియబుల్ 10 అనేది ప్రింట్ అవుతుంది మామ. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు y ప్రింట్ చేయడానికి ట్రై చేస్తావో, ఎప్పుడైతే నువ్వు z ప్రింట్ చేయడానికి ట్రై చేస్తావో బయట సైడ్ అది ఎర్రర్ ఇస్తుంది మామ. ఓకేనా? ఎందుకు అని అంటే y అండ్ z ఆర్ బ్లాక్డ్ వేరియబుల్స్, బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్స్. ఓకేనా? అవి ఆ బ్లాక్లో మాత్రమే ఉంటాయి, బయటికి రాగానే అవి ఉండవు. సో అందుకని చెప్పి y అండ్ z విల్ త్రో ద ఎర్రర్, బట్ ఎక్స్ విల్ నాట్ త్రో ద ఎర్రర్. ఎక్స్ అనేది వేర్తో డిఫైన్ చేసాం కాబట్టి అది బ్లాక్ స్కోప్ని ఫాలో అవ్వదు. నీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకున్నాము. ఇక్కడ కోడ్ అవుట్పుట్ కూడా చూపిస్తున్నాము చూడు. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ పెట్టాను, ప్రింట్ అయింది. ఓకేనా? తర్వాత వైది పెట్టాను, చూడవమ్మ ఎర్రర్ వచ్చిందా లేదా. అలాగే ఇప్పుడు జెడ్ది కూడా పెట్టాను చూడవమ్మ స్క్రీన్ షాట్. అర్థమైందా మనం? అందుకే చెప్తున్నా, మీరు లెట్ అండ్ కాన్స్టెంట్ వాడితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే మనకు తెలుస్తుంది బిహేవియర్. ఇప్పుడు ఎక్స్ లోపల పెట్టామా బయట పెట్టామా తెలియదు, ఆ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అందుకోసం అని చెప్పి మనము వేర్ అని వాడకూడదు. అందుకని చెప్తున్నామమ్మ. ఓకేనా? క్లియర్ కదా అమ్మ? ఇది ఇంటర్వ్యూలో పక్కా అడుగుతారు మమ్మ క్వశ్చన్. వేర్కి లెట్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. వేర్ ఈజ్ ఏ బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్ కాదు. ఓకేనా? మనం థర్డ్ అసెస్మెంట్‌లో ఉన్నాము. కాన్స్టెంట్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ థియరిటికల్‌గా నేర్చుకున్నాం మామ. ఓకేనా?
కాన్స్టెంట్ వాల్యూకి ఒక్కసారి వాల్యూ అసైన్ చేస్తే దాన్ని మళ్ళీ రీఅసైన్ చేయలేమని మనకు తెలుసు. కానీ కాన్స్టెంట్ అనేది ఆబ్జెక్ట్‌కి ఎలా వర్క్ అవుతుందో మనం క్లియర్‌గా ఈ అసెస్మెంట్‌లో నేర్చుకున్నాం మామ. ఓకేనా? సింపుల్. ఇక నేనేం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ అని ఒక యూజర్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా మామ. ఓకేనా? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? జనరల్‌గా కర్లీ బ్రాకెట్ ఓపెన్, క్లోజ్ ఉండి మధ్యలో కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్స్ అని అంటారు మామ. ఓకేనా? అయితే రీఅసైన్‌మెంట్ చేయడము కుదరదు అని చెప్పాను గానీ, ఉన్న ఆబ్జెక్ట్‌లో కీస్ యాడ్ జేయడము అండ్ ఉన్న కీని మోడిఫై జేయడము, ఇవన్నీ వర్క్ అవుతాయి మామ ఆబ్జెక్ట్స్‌కి. అందుకని చెప్తున్నా. ఆబ్జెక్ట్‌ని రీఅసైన్ చేయలేము. ఓకేనా? యూజర్ ఈక్వల్ టు ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయలేము. కానీ ఆ ఆబ్జెక్ట్ లోపల ఉన్న డేటాని మార్చగలుగుతాం కాన్స్టెంట్ యూజ్ చేసి. అర్థమైందా మామ? క్లియర్ కదా మామ? ఇక్కడ ఎగ్జాంపుల్ పెట్టిన చూడండి మామ. నేను ఇక్కడ యూజర్ ఈక్వల్ టు అని చెప్పి ఇంకొకసారి కర్లీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ అసైన్ చేయడానికి ట్రై చేశా. చూసావు కదా ఎర్రర్ ఇచ్చిందా లేదా? అందుకే చెప్తున్నా. ఈ ఎర్రర్ ఇస్తది కాబట్టే మనము కాన్స్టెంట్ అనేది మనకి ఒక క్లారిటీ ఉంటది. ఓకేనా? అది ఒకసారి క్రియేట్ అవ్వాలి. అండ్ మనము దాన్ని మానిప్యులేట్ చేయాలి అని అనుకుంటే మాత్రము మనము కాన్స్టెంటే క్రియేట్ చేయాలి మామ. ఓకేనా? దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి మనకి. ఎందుకంటే మనకు తెలియకుండానే మల్టిపుల్ ప్లేసెస్‌లో డిఫైన్ చేసామనుకో, ఇప్పుడు మనకి చెప్పేస్తదనమాట కోడు. ఎర్రర్ రాగానే మనకు అర్థమైపోతది. అర్థమైందా మామ?